కనీస వేతనాలు చెల్లించాలి, పని భారం తగ్గించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. భారీగా తరలివచ్చిన ఆశా వర్కర్లు వంట వార్పు కార్యక్రమంతో పాటు 36 గంటల పాటు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ పిహెచ్సి, సిహెచ్సి అలాగే సచివాలయ పరిధిలో అధికార, అనధికార పనులతో పాటు సాంకేతిక సమస్య తలెత్తే 2G ఫోన్స్ ద్వారా 15 రకాల యాప్స్తో పనిచేయడం కారణంగా తమపై పని భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం 26,000 వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అదండి వేలో దెబ్బకైతే మేము ఎందుకు వచ్చామంటే మాకు కనీస వేతనం కోసం సంక్షేమ పథకాలు కూడా మాకు ఎవరికి ఇవ్వట్లేదు. మేము డ్యూటీ చేస్తామని చెప్పి మా రేషన్ కార్డులతో పాటు మాలో ఎవరు పెన్షన్ తీసుకున్న వాళ్ళని కట్ చేసేయటం, అలాగే మాకు మెటర్నిటీ లీవ్లు కానీ లేవు. సెలవు అడిగినా సరే సెలవు ఇవ్వట్లేదు. ఎవరైనా చనిపోయినా సరే మేము వెళ్ళాలనుకున్నా సరే సెలవులు అంటూ కూడా మాకు ఏమీ లేవు. 24 గంటలు మాకు డ్యూటీయే. ఈ రోజు డ్యూటీ లేదని మాత్రం లేదు. దానికోసం ఒకటి తర్వాత మళ్ళీ మేము ఏంటంటే రిటైర్మెంట్ అయిపోతే ఇప్పుడు జీతాలు అంటే లేకుండా 16 సంవత్సరాలు చేసాం. మాకు ఈ 4 సంవత్సరాల నుంచి మాకు జీతాలు అంటే పెట్టారు. ఈ 4 సంవత్సరాల జీతాలు వచ్చినప్పుడు ఇంతకుముందు జీతాలు లేని వాళ్ళు మరి రిటైర్ అయిపోతుంటే చాలా బాధాకరమైన విషయం. ఆ బాధాకర విషయం నుంచి మేము ఏమనుకుంటున్నాం అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ కలిగించాలి, మాకు జీతంలో సగం పెన్షన్ కింద మాకు ఇవ్వాలి, మమ్మల్ని కూడా గుర్తించి. ఇక్కడ మేము 36 గంటలు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు 36 గంటలు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకి సరైన సౌకర్యాలు కల్పించలేదు. అలాగే మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీసుకోలేదు. అలాగే 24 గంటలు పని ఒత్తిడి, ఆన్లైన్ వరకు ఆఫ్లైన్ వరకు 2 వర్కులు చేయవలసి వస్తుంది. కనీస వేతనం లేదు సరికదా. 22 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసి రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని, అలాగే కోవిడ్ లో మరణించిన ఆశాలకి 10 లక్షల ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తూ మరణించిన ఆశాలకు కూడా మాకు గవర్నమెంట్ ప్రభుత్వం ఏమి కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మాకు ఆశాలుగా గవర్నమెంట్ ఉద్యోగులుగా తీసుకొని మాకు సరైన సౌకర్యాలు కల్పించకపోతే ఇంకా మేము ఈ 36 గంటల ధర్నా కాకుండా ఇంకా మాకు సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా ఉధృతంగా మేము ధర్నా చేయడానికి ఆశాలందరినీ ముందుకు వస్తామని చెప్పేసి మీడియా కోరుతున్నాం. నా పేరు వరలక్ష్మి, ఆశీర్వాదం జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్స్ దగ్గర 36 గంటల ధర్నా వంట వార్పు కార్యక్రమం అవుతుంది. ఈరోజు మా డిమాండ్స్ పైన ఈరోజు 36 గంటలు ఇక్కడ కార్యక్రమం చేయడానికి అందరూ ఆశాలు, మొత్తం జిల్లాలో ఉన్న ఆశాలు అందరూ వచ్చారు. అలాగే మాకు ఆశాలను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి, అలాగే ఇప్పుడు పనిభారం పెరిగిపోయింది, పనిభారం తగ్గించాలనేసి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, అలాగే కోవిడ్లో చనిపోయిన ఆశాలకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి 2-3 సార్లు డిమాండ్స్ పెట్టడం కూడా జరిగింది. అలాగే మాకు ఫోన్లో కూడా 2GB ఫోన్ ఇచ్చారు, అలాగే 14 రకాల యాప్లు ఇచ్చారు. అది ఫోన్ సపోర్ట్ చేయలేదు, మాకు 4G ఇవ్వాలని చెప్పాము. అలాగే దాని మీద మాకు యాప్లు ఏవైతే ఉన్నాయో దాని మీద మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా ఈ రోజు కింద స్థాయిలోనే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.